వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ థియేటర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. వీడియోలోకి వెళ్ళిపోదామా? అతని పేరు ఆనంద్. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు గోపి. వాడికి మొదటి నుండి పారానార్మల్ ఇన్సిడెంట్స్ అన్నా, దెయ్యాల గురించి తెలుసుకోవాలన్నా వాడికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. గోపి అప్పటికే చాలాసార్లు పాతబడిపోయిన బంగ్లాలు, హాంటెడ్ హాస్పిటల్స్ తిరుగుతూ అక్కడ దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉండేవాడు. కానీ నేనేమో మొదటి నుండి ఈ దెయ్యాలను నమ్మేవాడిని కాదు. కానీ గోపి దగ్గర అప్పటికే ఈ దెయ్యాల గురించి రీసెర్చ్ చేసి రాసిన బుక్స్ చాలానే ఉండేవి. అతను ఎప్పుడూ ఆ బుక్స్ చదువుతూ ఉండేవాడు. నేను కూడా ఆ బుక్స్ చదువుతూ ఉండేవాడిని. కానీ నాకు ఇవన్నీ నమ్మబుద్ధి కాదు. ఏవో సినిమా స్టోరీస్ లాగా ఉన్నాయి, కానీ నిజంగా ఇలా జరిగిందా అంటే నమ్మబుద్ధి కాదు. అప్పుడు నేను గోపి ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళం. వాడు నేను ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు వాడు ఒక్కోసారి రాత్రి 11 గంటలకు వచ్చేవాడు. ఒక్కొక్కసారి 12 మరియు 2 కూడా అవుతూ ఉండేది. అతని వల్ల నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. నేను అతన్ని అడిగేవాణ్ణి, నువ్వు ఇంత టైం దాకా ఉంటే నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు, కానీ అతను దానికి నాకు నా వర్క్ ఈ టైం సరిగ్గా సెట్ అవుతుంది అని చెప్పాడు. నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని నేను రూమ్ చేంజ్ అయ్యాను. ఆ తర్వాత గోపి నాకు కొన్ని రోజులు టచ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడో నాకు తెలియదు. ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై వచ్చేది కాదు. దానితో నాకు అతనికి కనెక్షన్ కట్ అయింది. అలా 1 సంవత్సరం గడిచింది. ఆ రోజు నేను బాగా టైర్డ్ అయ్యి హాస్టల్కి వచ్చాను. నాకు బాగా నిద్ర వస్తుంది. అలా సరిగ్గా రాత్రి 11 గంటలకు నా ఫోన్ మోగింది. అది ఒక అన్నోన్ నంబర్. నేను ఫోన్ లిఫ్ట్ చేసి హాల్లో ఉన్నాను. అటు ప్రక్క నుండి, ఆనంద్, నీకు వినిపిస్తుందా? లేదా వినిపిస్తుంది అనుకుంటున్నాను. నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నాకు నీ హెల్ప్ కావాలి అన్నారు. అది విన్నాక నాకు టెన్షన్ మొదలైంది. ఆనంద్, నేను నీ రూమ్మేట్ని, గోపిని. నీకు నేను గుర్తున్నానా? 1 ఇయర్ బ్యాక్ మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నాం. గుర్తొచ్చిందా నీకు అని అన్నాడు. అది విని నాకు కోపం వచ్చింది. ఇన్ని రోజులు నేను ఎన్ని కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వని వాడికి ఇప్పుడు నేనెందుకు గుర్తుకొచ్చాను అని నాకు అనిపించింది. అయినా ఈ టైంలో నాకెందుకు కాల్ చేసావు అని అడిగాను. ఆనంద్, నాకు నీ హెల్ప్ కావాలి ప్లీజ్ అని గోపి అన్నాడు. అది వినగానే నాకు కొంచెం భయం మొదలైంది. గోపి నిజంగానే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా? గోపికి ఏమైందో అని గోపిని అడిగాను. అప్పుడు అతను, నేను సీరియస్ ట్రబుల్లో ఉన్నాను, నాకు నువ్వు హెల్ప్ చేయాలి ప్లీజ్ అని అడిగాడు. ఏం హెల్ప్ కావాలి అని గోపిని నేను అడిగాను. మన ఊరి చివర పాతబడిన సినిమా హాల్ ఉంది కదా, నేను అక్కడే ఉన్నాను. నువ్వు వీలైనంత త్వరగా నన్ను వచ్చి కాపాడు అని గోపి అన్నాడు. అతని గొంతు వింటుంటే నాకు నిజంగానే అతనేదో సీరియస్ ట్రబుల్లో ఉన్నాడు అనిపించి, ఓకే గోపి అని చెప్పి, నేను 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పాను. ఈలోపు నువ్వు పోలీసులకి ఫోన్ చెయ్యి అని అతనితో అన్నాను. నో, ఇది పోలీసులతో చెప్పే విషయం కాదు. ప్లీజ్ పోలీసులకు మాత్రం ఫోన్ చెయ్యొద్దు. నువ్వు ముందు లేట్ చేయకుండా ఇక్కడికి రా అన్నాడు. సరే అని నేను ఫోన్ కట్ చేసి నా బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. నాకు గోపి గురించి తెలిసిందే. అతను చేసే రీసెర్చెస్ గురించి కూడా తెలిసిందే. అతను పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ థియేటర్కి కూడా వచ్చి ఉంటాడు. ఈ హాల్ గత 5 సంవత్సరాలుగా అబాండన్గానే ఉంది. అందులో ఏమైనా ఆత్మలు ఉన్నాయేమో అని చెక్ చేయడానికే వచ్చి ఉంటాడు. ఇక నేను ఆ సినిమా హాల్ దగ్గరకు చేరుకున్నాను. బండి దిగి చూస్తూ ఉన్నాను. ఆ సినిమా హాల్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఆ సినిమా హాల్ 100 సంవత్సరాల నుండి అబాండన్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. నేను
అలా బయట నుండి చూస్తూ ఉండగానే పైన భాగంలో ఉన్న విండో దగ్గర నుండి లైట్ బ్లింక్ అవ్వడం గమనించాను. ఇంకా గోపి నాకు సిగ్నల్ ఇస్తున్నాడేమో అనిపించింది. ఇక గోపికి కాల్ చేశాను. నేను థియేటర్ బయటే ఉన్నాను. ఓకే, అయితే నువ్వు వచ్చేసావా? అవును, నేను వచ్చాను. సరే, నువ్వు లోపలికి రా. నువ్వు నీ టార్చ్ని ఆన్ చేయకుండా రా. ఒకవేళ అది నిన్ను చూసింది అంటే నీకే డేంజర్ అని గోపి నాతో అన్నాడు. అది వినగానే నాకు భయం వేసింది. అయినా నాకేమీ అర్థం కాలేదు. అంటే థియేటర్లో గోపితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని నాకు అనిపించింది. ఇక నాకు కూడా టెన్షన్ రావడం మొదలైంది. ఇక గోపి చెప్పినట్లుగానే నేను టార్చ్ లేకుండానే లోపలికి వెళ్ళాను. లోపల నుండి థియేటర్ చాలా డార్క్గా ఉంది. గోపి నన్ను టార్చ్ ఆన్ చేయొద్దు అన్నాడు. అంటే లోపల ఏదో ఉండి ఉంటుంది అని నేను అనుకొని అలాగే థియేటర్ లోపలికి వెళుతూ ఉన్నాను. ఆ థియేటర్ పెద్దది కావడం వలన నా ఫుట్ స్టెప్స్ రీసౌండ్ నాకే వస్తూ వినిపిస్తూ ఉన్నాయి. అలా నేను కౌంటర్ దాటుకొని థియేటర్ లోపలికి వెళ్ళాను. టాప్ సీట్స్ దగ్గర నాకు లైట్ వెలిగినట్లు అనిపించింది. ఇది ఖచ్చితంగా గోపి ఏమో, అతను నాకు సిగ్నల్ ఇస్తున్నాడేమో అని నేను పైకి వెళుతూ ఉన్నాను. నేను ఆ లైట్ వచ్చిన వైపు వెళ్తుంటే ఏదో తప్పు జరగబోతుందేమో అని నాకు బలంగా అనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నేను గోపిని కాపాడాలి అని లైట్ వచ్చిన డైరెక్షన్ వైపు వెళ్ళాను. నేను పైకి వెళ్ళగానే నాకు ఎదురుగా ఎవరో ఉన్నట్లు వారి చెయ్యి నాకు తగిలింది. గోపి, ఇది నువ్వేనా? నేను వచ్చేసాను, నీకేం కాలేదుగా అని మెల్లగా శబ్దం చేయకుండా గోపితో అన్నాను. నాకు అక్కడే ఏమీ కనిపించడం లేదు. చాలా చీకటిగా ఉంది. కింద నుండి ఒక్కొక్క సీటు పట్టుకొని గోపి దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పింది విన్నాక గోపి నాతో ఇలా అన్నాడు. ఆనంద్, శబ్దం చెయ్యొద్దు. ఇక్కడ మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సరే గోపి, మనం ఇక్కడ నుండి వెళదాం పదా అని గోపి చెయ్యి పట్టుకొని క్రిందకి దిగుతూ ఉన్నాం. అలా దిగుతూ, అవును గోపి, నన్ను టార్చ్ ఆన్ చేయొద్దు అన్నావు కదా, మరి నువ్వు ఊరికే మార్చి టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? ఆనంద్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడే నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. నేను టార్చ్ వేయడం ఏంటి అన్నాడు. అది విన్నాక నాకు చెమటలు పట్టడం మొదలైంది. ఇంతవరకు గోపి టార్చ్ ఆన్ చేయకపోతే మరెవరు అని అలా నేను ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ నా పక్కనే లైట్ ఆన్ అయింది. ఆ లైట్లో నాకు గోపి కనిపించాడు. నా వెనకనే నిల్చొని ఉన్నాడు. నా పక్కన కూడా ఎవరో ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ ఉంది. ఆమె గొంతు యూ షేప్లో కట్ అయి ఉంది. ఆమె గొంతులో ఏదో వెలుగుతూ ఉంది. నేను అనుకొని ఆమె చేతిని పట్టుకొని ఉన్నాను. నేను గోపి అనుకొని ఆమె చేతిని పట్టుకొని ఉన్నాను. ఇక ఆమె ఒక్కసారిగా నా వైపు చూసి గట్టిగా అరిచింది. ఆమె అలా అరిచిన ఒక్క సెకన్కి ఆమె గొంతులో ఉన్న లైట్ చాలా వేగం పెరిగింది. అలా చాలా వేగంగా డార్క్గా వెలగడం మొదలైంది. నాకు కళ్ళు కనిపించలేదు. ఒక్కసారిగా ఎవరో నా చేతిని వెనక్కి లాగినట్లు అనిపించింది. నాకు గోపి గొంతు వినిపిస్తుంది. ఆనంద్, పరిగెత్తు, ఆమె మన వెనకనే ఉంది. నాకు ఏమీ కనిపించపోయినప్పటికీ నేను గోపి పరిగెత్తు అనగానే నేను గోపి ఇద్దరం చెయ్యి పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాం. ఆమె కూడా మా వెనకే వేగంగా పరిగెత్తున్నట్లు ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నాయి. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నేను గోపి థియేటర్ బయట ఉన్నాం. నేను థియేటర్ వైపు చూసేసరికి ఒక్కసారిగా ఒక 100 లైట్స్ వేసిన వెలుతురును ఆ థియేటర్లో నుండి రావడం చూశాను. ఇక గోపి నాతో ఇలా చెప్పాడు. ఇక్కడ నివసించేవారు 1 నెల రోజుల నుండి థియేటర్ నుండి ఇలా వెలుగు వస్తున్నట్లు వాళ్ళు గమనించారు. సో ఇక్కడ ఏదైనా పారానార్మల్ శక్తి ఉందేమో అని నేను రీసెర్చ్ చేయడానికి వచ్చాను. అప్పటికే ఆ ఆకారం నన్ను తరుముతుంది. సో నువ్వు నన్ను కాపాడగలవేమోనని
నిన్ను ఇక్కడికి పిలిపించాను అని గోపి నాతో అన్నాడు. ఒకవేళ ఆ రోజు ఆ ఆకారానికి మేము దొరికి ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేదో అని నేను ఊహించుకోవడానికే చాలా భయపడ్డాను. సో నేను గోపిని కాపాడి ఆ థియేటర్ నుండి మేమిద్దరము బయటపడ్డాం.